అందరికీ నమస్కారాలు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డికి పరామర్శించేకి పోయడం జరిగింది సబ్ జైలుకి. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి, ఏం చేసినాడు రామకృష్ణారెడ్డి? అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఎల్లకాలం ఇదే మాదిరిగా టైం ఉండదు, మా టైం కూడా వస్తుంది అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నీ టైం చూసినాం జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర ప్రజలు నీ పరిపాలన, నీ టైం అంతా చూసి నీకు 11 సీట్లకి పరిమితం చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలు. నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే సిగ్గుతో నువ్వు ఏడన్నా పడి సావాలని కూడా నిన్ను సర్దంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఏం చేసినాడు రామకృష్ణారెడ్డి అంట. ప్రజాస్వామ్యానికి ఖూనీ చేయడం జరిగింది. ఈవీఎంలో పోయి పగిలి కొడితే ఒక ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉంది అని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా అట్లాంటి వ్యక్తికి పోయి రామకృష్ణారెడ్డికి నువ్వు పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలా, కానీ నీకు సిగ్గు మానం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం ఉంటే అతనికి సపోర్టుగా పోయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానంటే చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎల్లకాలం ఇదే టైం ఉండదు అంట. నువ్వు ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అదే ముస్లిం మైనార్టీలకి దాడులు జరిగితే ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కనీసం నువ్వు సానుభూతి తెలిపినావా జగన్మోహన్ రెడ్డి అడుగుతాను 5 సంవత్సరాల్లో. అదే అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే నీ వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తూ ఉంటే అక్రమంగా కేసు అతని మీద బనాయించి పోలీసు అధికారులతో నీ నాయకులు అతని మీద టార్చర్ పెడితే అతను ఒక ఇద్దరు కొడుకు కూతురుతో రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు నీకు నోరు లాలేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా. ప్రెస్ మీట్ పెట్టికి కనీసం నువ్వు సానుభూతి తెలిపినావా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా. అదేవిధంగా చెప్పుకొని పోతే ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ముస్లిం మైనార్టీల మీదే ఎన్నో సంఘటనలు జరిగినాయి. అదే పోతే ఎస్టీ బీసీ మైనార్టీల మీద, అన్ని వర్గాల మీద దాడులు చేయడం జరిగింది 5 సంవత్సరాల్లో. డాక్టర్కి నది రోడ్లో కనీసం కరోనాకి మనకి మాస్కులు కావాలా, కరోనాకి శానిటైజర్లు కావాలా అని అడిగితే 100 మంది 1000 మంది చచ్చిపోతూ ఉంటే కరోనా టైంలో ఆ డాక్టర్ సుధాకర్ గారు ఏమడిగినాడు, డాక్టర్ గారు ఒక మాస్కులు లేవు మాకేని అడిగితే తిక్కోడు చేసి మెంటల్ చేసి అతి కిరాతంగా రోడ్డు మీద చంపినావు. నువ్వు ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మా టైం వస్తుంది అంటున్నావు. నీ టైం జీవితంలో రాదు జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం ఇదే టైం ఉంది అంటాను. ఇదే టైం ఉంటుంది. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు. దాని తర్వాత లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అకస్మాత్ జాగ్రత్త, నీ పని అయిపోయింది, నీ నాయకుల పని అయిపోయింది, నీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఇంకా ఖచ్చితంగా బంగాళాఖాతంలో నీ పార్టీ కలిసిపోయింది అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. వైసీపీ నాయకులు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. మీరు ఇంకా మీ ఆటలు సాగవు. చంద్రబాబు నాయుడు కూడా కంట్రోల్లో మాకు పెడితే కూడా మేము కంట్రోల్లో ఉండము. ఖచ్చితంగా మేము కూడా మీరు చేసిన అరాచకాలకి మూల్యం మీరు చెల్లించుకొచ్చిందే, వడ్డీతో సహా మీకు చెల్లిస్తాం. ఇది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా, నేను హెచ్చరిస్తూ ఉన్నా. అనంతపురంలో కూడా చాలామంది చాలాగా చేశారు, అది కూడా గుర్తుంది. మా దగ్గర లోకేష్ బాబు దగ్గర కూడా ఫిర్యాదు పెట్టాం. ఖచ్చితంగా ఎవరు ఏం చేశారో అవన్నీ వడ్డీతో సహా కూడా చెల్లిస్తానని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.